చాలా రుచిగా ఉండే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో కారం, మసాలా, అల్లం, పసుపు వేసి కలుపుకోవాలి. అలాగే పెరుగు ఇది ఆప్షనల్ అండి. నేనైతే వేసేసుకుంటున్నాను. హీట్ చేయకుండా ఇంకా గ్రేవీ కోసం అది కలిపి పక్కకు పెట్టాక ఒక గిన్నెలో నూనె వేడయ్యాక ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక ఉల్లి ఆకు అలాగే ఆనియన్స్ ముక్కలు వేసి వేగనివ్వాలి. పుదీనా, అల్లం వేసి అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసులను అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా వేగిన తరువాత చిన్న ఒక టమాటా ముక్కలు కట్ చేసుకున్నవి వేసేసి అలాగే ఉప్పు వేసేసి మూత పెట్టేసుకోవాలి. మనకి గ్రేవీ కావాలంటే ఎప్పుడు కూడా డైరెక్ట్‌గా వాటర్ పోయొద్దు. ఎందుకంటే పీస్ అనేది వాటర్‌లో కడిగినట్టు అవుద్ది. సో, అందుకని ప్లేట్‌లో వాటర్ పోసేసి పైన పెట్టేస్తే గ్రేవీ వచ్చేస్తది. సో, ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి కలుపుకుంటే చికెన్ కర్రీ రెడీ.